ఎర్రకోట పేలుడు కేసు దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. బాబ్రీ మసీదును కూల్చేసిన డిసెంబర్ 6న ఢిల్లీలో వరుస బాంబు పేలుళ్లు జరపాలని వైద్యుల ముసుగులో ఉన్న ఉగ్రవాదులు కుట్ర పన్నినట్లు తేలింది. 6 దశల్లో దాడులు జరిపేందుకు ఉగ్రవాదులు 32 కార్లను సిద్ధం చేసినట్లు జాతీయ దర్యాప్తులో తేలింది. పేలుడు జరిగిన హ్యుందాయ్ i20 కారుతో పాటు మారుతి సుజుకి బ్రీజా, స్విఫ్ట్ డిజైర్, ఫోర్డ్ ఈకో స్పోర్ట్స్ వంటి కార్లు ఈ కుట్రలో భాగంగా ఉన్నాయి. ఈ కార్లు పాతవి కావడం, పలుమార్లు అమ్మకాలు జరగగా వాటిని ట్రేస్ చేయడం పోలీసులకు కష్టంగా మారింది. సోమవారం సాయంత్రం రెడ్ ఫోర్ట్ సమీపంలో జరిగిన పేలుళ్లలో హ్యుందాయ్ i20లో పేలుడు సంభవించింది. ఈ దుర్ఘటనలో 13 మంది ప్రాణాలు కోల్పోయారు. ఎర్రకోట పేలుళ్లలో పేలిన కారుతో పాటు పేలిపోయిన డాక్టర్ ఉమర్ నబీ కారు హర్యానా రాష్ట్రం ఫరీదాబాద్ లోని మేవాట్ కు చెందిన అల్ఫలా యూనివర్సిటీలో లభ్యం కావడంతో ముష్కరుల ప్లాన్ బెడిసికొట్టింది. ఈ యూనివర్సిటీ నుంచే ఉగ్రవాద కార్యకలాపాలకు అడ్డంగా మార్చుకున్నారనే అనుమానాలు మొదలయ్యాయి. దీంతో జాతీయ భద్రతా సంస్థలు పేలుళ్ల కేసును ఆ కోణంలో దర్యాప్తు చేపట్టగా 32 కార్లతో పాటు దేశవ్యాప్తంగా దాడులకు పాల్పడేందుకు కుట్ర జరిపిన ఆధారాలు సైతం వెలుగులోకి వచ్చాయి. ఫరీదాబాద్ లో అల్ఫలా విశ్వవిద్యాలయం సమీపంలోని తన అద్దె ఇంట్లో పేలుడు పదార్థాలను దాచిపెట్టేందుకు ఉగ్రవాదులకు సాయపడిన ఇస్లాం మత బోధకుడు మౌలి ఇస్తియాక్ ను బుధవారం పోలీసులు అరెస్టు చేశారు. దీంతో ఇప్పటిదాకా ఈ కేసులో అరెస్టుల సంఖ్య 9కి పెరిగింది. మేవాట్ కు చెందిన మౌల్వి తరచూ అల్ఫలా విశ్వవిద్యాలయంలో మత సంబంధ కార్యక్రమాలు నిర్వహించేవాడు. అలా ఉమర్ గనీ సహా పలువురు వైద్యులు విద్యార్థుల మెదళ్లలోకి ఉగ్రభావ జాలాన్ని నింపినట్లు తేలింది. అత్యంత శక్తివంతమైన 200 IEDల తయారీలో ఉగ్రమోర్చల్ సభ్యులు గతంలోనే మునిగిపోయారని దర్యాప్తులో తేలింది. ఢిల్లీలోని ఎర్రకోట, ఇండియా గేట్, కాన్స్టిట్యూషన్ క్లబ్, గౌరీశంకర్ ఆలయం, గురుగ్రామ్, ఫరీదాబాద్ సహా దేశంలోని కీలక ఎయిర్పోర్ట్లు, రైల్వే స్టేషన్లు, మాల్స్ వద్ద పేలుళ్లు జరపాలని భారీ ప్రణాళిక వేసుకున్నట్లు తెలుస్తోంది. ఘటనా స్థలిలో అమోనియం నైట్రేట్ తో పాటు ఒక కొత్త తరహా రసాయనం అశేషాలను కూడా పోలీసులు గుర్తించారు.